సోమశిల డ్యాం ఆఫ్రాన్స్ దెబ్బతిన్న మాట వాస్తవమేనని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వంలో డ్యాంకు సంబంధించిన వర్క్ చేసిన బిల్లులు రాలేదన్నారు. కాంట్రాక్టర్ వర్క్ ను మధ్యలోనే వదిలి వెళ్లారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు సోమశిల డ్యాంను పరిశీలించి వెంటనే పనులు మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు చేశారు. అయినా ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదు. గతంలో వచ్చిన విధంగా భారీగా వరద నీరు డ్యాంకు చేరితే అధికారులు గేట్లను ఎత్తివేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు వరద ముప్పు ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పనుల నిమిత్తం కాంట్రాక్టర్కి నోటీసులు ఇచ్చామంటున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ కుమార్తో నెల్లూరు ఐనిస్ ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సోమశిల జలాశయానికి సంబంధించి సోమశిలలో మనం ఉన్నాం. దీనికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ఆఫ్రాన్స్కి సంబంధించి వైసీపీ ప్రభుత్వం అయితే కాంట్రాక్టర్కి వర్క్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. వర్క్ ఇచ్చిన అనంతరం కూడా బిల్స్ రాకపోవడంతో ఆ వర్క్లు అట్టే పెండింగ్ పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వంలో వచ్చిన తుఫానుకి సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా ఈ ఆఫ్రాన్స్ దెబ్బతినడం వల్ల ఆ జలాశయానికి సంబంధించి ఏదైతే డ్యామ్ ఉందో ఆ డ్యామ్కి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వరద నీరు చేరి చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మారినప్పటికి కూడా ఆ ఆఫ్రాన్ వర్క్ ఇప్పటికీ చేయలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి కూడా ఈ సోమశిల డ్యామ్కి సంబంధించి పరిశీలించిన అనంతరం కూడా ఇప్పటికీ వర్క్ స్టార్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం సోమశిలకు సంబంధించి కూడా డ్యామ్ అధికారులు మనతో ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా గత ప్రభుత్వంలో బిల్స్ రాక పెండింగ్ పడిన వర్కులు కాంట్రాక్టర్ బిల్ రాలేదని వెళ్ళిపోయాడు. ఆ వర్క్ ఆఫ్రాన్స్కి సంబంధించిన వర్క్ కూడా ఇప్పటికీ అలానే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చి పరిశీలించి అనంతరం కూడా వర్క్ త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ స్టార్ట్ కాని పరిస్థితి అయితే ఉంది. దీని మీద మీరు ఏదైనా ప్రతిపాదనలు పంపారా? వర్క్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయొచ్చు? మీరు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో, అంటే ప్రభుత్వం అని కాదు, మాకు పాతకాలంలోనే అగ్రిమెంట్లు ఆప్రాన్ ఎప్పుడైతే దెబ్బతిన్నదో దాని తగ్గట్టుగా మేము కూడా ప్రతిపాదనను పంపించిన దాన్ని బట్టి మనకి శాంక్షన్ అయింది. గవర్నమెంట్ వారు శాంక్షన్ చేశారు. చేసిన దానికి మన అధికారులు, ఉన్నతాధికారులు దానికి అగ్రిమెంట్ కంక్లూడ్ చేశారు. ఒక 30% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన బిల్స్ కూడాను కొద్దిగా లేట్ అయినప్పటికి కూడా మేము అయిపోయినాయి. వాటికి పేమెంట్లు దాదాపు 21 కోట్ల వరకు కూడా కాంట్రాక్ట్కి పే చేసాను. కేవలం ఒక 5 కోట్లు మాత్రమే మన దగ్గర పెండింగ్ ఉంది. 5 నుంచి 6 కోట్ల వరకు బిల్లు మటుకే థర్డ్ బిల్ ఒకటే మనకి పెండింగ్ ఉంది. ఆ బిల్లు కూడాను ఎల్ఓసి తెప్పించుకొని పే చేయడానికి మా ఉన్నతాధికారులు కూడాను, జిల్లా కలెక్టర్ వారు అందరికీ కూడాను దానికి గవర్నమెంట్కి లెటర్ రాసి ఉన్నారు. కాంట్రాక్టర్ పని చేయకపోవడానికి కారణము ఇతర కారణాలు కూడా ఉండొచ్చును. అతనికి వేరే చోట కూడా ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చును. సో దానివల్ల కూడాను ఇంకా ఇక్కడ పని స్టార్ట్ చేయలేదు. బట్ మా వరకు మేమైతే అతనికి చాలా వరకు నోటీసులు ఇస్తా పనిని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయమని చెప్పి మా తరఫున ఆయన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే పాస్ చేస్తున్నాం. ప్రధానంగా కూడా రాత్రి వేళలో డ్యామ్కి సంబంధించి లైట్లు కానీ ఇక్కడ అధికారులు ఎంతమంది ఉన్నారనేది తెలియని పరిస్థితి అయితే ఉంది. ఉన్న అధికారులు కూడా సక్రమంగా పనిచేయట్లేదు, ఎప్పుడు అందుబాటులో ఉండలేదని కూడా సోమశిలకు సంబంధించి కొంతమంది ప్రజలు కూడా ఆరోపించారు. అదేవిధంగా ఆ డ్యామ్కి సంబంధించి చీకటిగా ఉన్న వీడియోస్ని అయితే ఐ న్యూస్కి అయితే పంపించిన పరిస్థితి ఉంది. దీని మీద మీరు ఎలా చర్యలు తీసుకుంటారు? మీరు చెప్పినట్టుగా ఇక్కడ మనకి స్టాఫ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందువల్ల అంటే మన ఇంజనీర్స్ కానీ ఓన్లీ 30-35% మాత్రమే ఇక్కడ ఫిలప్ అయి ఉన్నారు. ఇంకా మాకు కావాల్సిన స్టాఫ్ రిక్వైర్మెంట్ కూడా పై అధికారులకు తెలియజేస్తున్నాము. మెయిన్ కారణం ఏంటంటే కాస్త రిమోట్ ప్లేసు, కొద్దిగా పబ్లిక్కి కొద్దిగా ఇంట్రెస్ట్ ఇక్కడ ఉండకపోవచ్చును. దానివల్ల అయినప్పటికి కూడాను మేమైతే పై అధికారులకు తెలియజేసి ఇక్కడ ఇంజనీర్స్ యొక్క స్ట్రెంత్ని మెయింటైన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. పోతే వర్క్ ఛార్జ్ స్టాఫ్ కూడాను మనకి కేవలం 75 మంది కావాల్సి వస్తుంది. 75 మంది వరకు కావాల్సి వస్తే మనకి ఇప్పుడు 10-15 మంది మాత్రమే ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. దాంట్లోనే మేము సర్దుకుంటున్నాం. సో సర్దుకొని దాన్ని ప్రయత్నం చేసుకుంటా ఉదయం షిఫ్ట్లు, నైట్ షిఫ్ట్లు ఇప్పుడు మీరు చూసే ఉంటారు, విపరీతమైన వరద వస్తుంది. దాన్ని మానిటర్ చేసుకుంటున్నాం. ఉన్న స్టాఫ్తోనే పై అధికారుల సూచనల ప్రకారంగా మేము మానిటర్ చేసుకుంటున్నాం. పోతే లైట్ల విషయం వచ్చేటికి మాకు కొన్ని ప్రతిపాదనలు ఆల్రెడీ సబ్మిట్ చేస్తున్నాము. అది కూడా టీఎస్ అది అయిపోతుంది. దాంతో మేము సుమారుగా 10-15 లక్షల దాకా ఖర్చు పెట్టి కొత్త లైట్లు వేయటానికి ప్రయత్నం చేస్తున్నాం.
ప్రధానంగా కూడా మనం చూస్తే ఈ ఆఫ్ ఆన్ వర్క్ కు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నాడో బిల్స్ రాలేదని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడికి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఆఫ్ ఆన్ వర్క్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయినా ఇప్పటికీ స్టార్ట్ కాలేదనేది కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే భారీ స్థాయిలో తుఫాను వచ్చిందో అలాంటి తుఫాను మళ్ళీ పునరావృతం అయితే ఈ సోమశిల డ్యామ్కి సంబంధించి కింద గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలకు సంబంధించి కూడా అధిక వరద వచ్చే పరిస్థితి అయితే ఈ వరద రావడంతో పాటు కూడా కొన్ని గ్రామాల్లో నీటి మునిగే పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా ఈ ఆఫ్ ఆన్ వర్క్కి సంబంధించి కూడా త్వరగా చేయాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనకు అధికారులకు సంబంధించి కూడా ప్రతిపాదనలు అయితే పంపాం. మిగతా బిల్స్ కూడా కొన్ని క్లియర్ చేశాం. అదేవిధంగా ఆయనకు నోటీసులు కూడా కాంట్రాక్టర్కి ఇచ్చాం. త్వరలో కూడా వర్క్ స్టార్ట్ చేస్తామని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులకు సంబంధించి ఇక్కడ 75 మంది వరకు అధికారులు అవసరం అవుతారు. ప్రస్తుతం అయితే 15 మంది అధికారులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ పనిచేయడానికి. గవర్నమెంట్ అధికారులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించే షిఫ్ట్లు వారుగా వాడుకుంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఈ డ్యామ్ పైన సంబంధించి రాత్రి వేళలో చాలా వెహికల్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి. ప్రధానంగా కూడా వరద దాదాపు ఇటీవల కూడా 36 టీఎంసీల వాటర్ అయితే కూడా వదిలిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చిట్ట చీకటిగా డ్యామ్ ఉండడంతో పాటు కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాహనాలు కూడా డ్యామ్ నుంచి కింద పడే పరిస్థితి అయితే ఉందని కూడా ప్రజలు ఆరోపించిన పరిస్థితి. దీనికి సంబంధించి కొంతమంది ప్రజలు అయితే రాత్రి వేళలో లైట్లు లేని వేళలో కూడా వీడియోస్ తీసి ఐన్యూస్కి అయితే పంపించారు. దీనిపైన కూడా స్థానిక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కూడా అడిగిన పరిస్థితి అవుతుంది. అడిగిన అనంతరం కూడా త్వరలో 15 లక్షల రూపాయలతో లైట్లు వేయిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా నుండి.